అమ్మా మీ పేరు? నా పేరు కొరదల జ్యోతి. మాది మాచర్లండి. మాచర్లో 22వ వార్డు ఆర్కేసీ క్వారీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో మా బాబుని 2వ తరగతి చదువుకుంటున్నాడు. స్కూల్ సిబ్బంది వల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మరి మా బాబు చెయ్యి ఇరిగింది. ఆ స్కూల్ మధ్యాహ్నం లంచ్ టైంలో పాఠాలు చెప్పకుండా ఇద్దరు టీచర్లు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారంట. మరి ఎప్పుడు వాళ్ళ బిహేవ్ అలాగే ఉంటుంది. మేము పలుసార్లు వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది. మీరు ఇలా మాట్లాడితే మాత్రం ప్రైవేటు బడిలో చేర్చుకోమని వాళ్ళిద్దరు కూడా ఎన్నోసార్లు మాతో అన్నారు. కానీ మాకున్న పరిస్థితుల వల్ల మేము గవర్నమెంట్లోనే చేర్పించుకోవాల్సి వచ్చింది. ఒకసారి స్కూలు ఆయా కూడా కొడితే మా బాబుకి కన్ను మీద ఫ్రాక్చర్ అయింది. వారం రోజులు బాగు చేయించుకున్నాను. అది జరిగిన 2 నెలలకే మళ్ళీ చెయ్యి ఇరగొట్టారు. మరి ఇది చెబితే కొడతానని చెప్పేసి మా బాబును కూడా టీచరు 2వ తరగతి టీచరు బెదిరించడం జరిగింది. నేను తర్వాత ఇదేంటని గ్రీవెన్స్లో మొన్న సెప్టెంబరు 5వ తారీఖు ఇది జరిగింది మా బాబుకి. మేము పోయిన వారం గ్రీవెన్స్లో మాచర్ల తహసీల్దారి కార్యాలయంలో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దాని నుంచి మాకే స్పందన లేదు. ఈ టీచర్స్ వాళ్ళు వాళ్ళ భర్తలను తీసుకొని వచ్చి తడవకోకలతో మాట్లాడించటం, నేనేం మాట్లాడానో వీడియో తీయటం, మరి పెద్దోళ్ళతో ఫోన్లు చేయించటం, ఈ విధంగా చేస్తున్నారు. ఈ విధం చేయటం భావ్యం కాదు. మరి నేను వంగలపూడి అనిత హోంమంత్రి మేడం గారికి మరి లోకేష్ గారికి కూడా మెయిల్ ద్వారాగా పెట్టడం జరిగింది. దయచేసి గవర్నమెంటు మా యందు దయ ఉంచి ఈ నిర్లక్ష్యాన్ని, ఇటువంటి సిబ్బంది నాలాగా మా పిల్లలకి జరగకుండా సిబ్బందిని మరి అధికారులు ఖండించవలసినదిగా మరి ఈరోజు 23వ తారీఖు మరి సెప్టెంబర్ 23వ తారీఖు మరి ఈరోజు సోమవారం మళ్ళీ నసరాపేట కలెక్టరేట్లో మళ్ళీ వచ్చి ఇక్కడ గ్రీవెన్స్ పెట్టాను. మరి తక్షణమే మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవలసినదిగా మరి ఈ యొక్క అధికారులకి తెలియపరుచుకుంటూ మరి మాకు న్యాయం చేయవలసినదిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.